క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం అంశము ఆరోగ్యకరమైన కుటుంబము, స్వస్థత స్థలమైన కుటుంబము అన్న అంశాన్ని ఈరోజు ఆనుమానిక ప్రకారం ధ్యానిస్తూ ఉన్నాం. ఆరోగ్యకరమైన కుటుంబము, ఆరోగ్యమే మహా భాగ్యం అని అన్నారు. చూడండి, కుటుంబము అంటే భర్త, భార్య, పిల్లలు. కుటుంబాలంటే చిన్న కుటుంబాలు ఉన్నాయి, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. చిన్న కుటుంబం చింతలేనటువంటి కుటుంబం. చిన్న కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు. ఉమ్మడి కుటుంబాలు అంటే ఒక తల్లిదండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ములు, అందరూ కలిసి ఉండేటువంటి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువైపోతున్నాయి. చిన్న కుటుంబాలని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఆరోగ్యకరమైనటువంటి కుటుంబము అంటే ఈ శారీరకమైనటువంటి ఆరోగ్యం అనుకుంటాం, కానీ ఇక్కడ మానసికమైనటువంటి ఆరోగ్యము, ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యము. కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. వారి ప్రవర్తన కొన్నిసార్లు బాగా ఉండదు. అంటే వారు మానసికంగా వారు బాగా లేరు అని అర్థము. డిసైబుల్ మెంటల్గా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమేమో మాట్లాడుతూ ఉంటారు, వారికి వారే మాట్లాడుకుంటారు. కోపం వచ్చినప్పుడు వస్తువులను పాడేస్తారు, వస్తువులను పాడు చేస్తూ ఉంటారు, వీటి నుండి బయటికి వెళ్ళిపోతారు. అంటే మానసికమైనటువంటి స్థితి వారికి బాగాలేదు. ఆరోగ్యకరమైన కుటుంబం అంటే శారీరకమైన ఆరోగ్యం ఉండాలి, మానసికమైన ఆరోగ్యం ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యము ఉండాలి. ఇక ఈనాటి మొదటి బైబిల్ పాఠాన్ని మనం చూసినట్లయితే అన్నదమ్ములు కలిసినటువంటి కుటుంబం. ఆదికాండం 33వ అధ్యాయంలో చూస్తే ఏసావు, యాకోబు వారిద్దరి యొక్క కుటుంబంలో కలుస్తూ ఉన్నారు. యాకోబు తన సంతానం అంతటిని కూడా తన మామ దగ్గర 8 సంవత్సరాల నుండి ఇక అన్నను కలవాలి అని చెప్పేసి బయలుదేరి వచ్చి ఉండగా అనుకునే విధంగా ఏసావు కూడా వారికి ఎదురుగా వచ్చి ఉండగా 7 మార్లు నమస్కారం చేసి తనకు అన్నకు ఎదురుగా వెళ్ళాడు. అన్నకి ఎదురుగా వెళ్ళగా అన్న దగ్గరికి రాగా ఇదిగో 7 మార్లు ఆ యొక్క నమస్కరించినటువంటి ఆ తమ్ముని దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని ముద్దాడి కన్నీరు కార్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. సాయిలో పడడము అంటే లోబడము, ముద్దు పెట్టుకోవడము, ప్రేమకు గుర్తు. కన్నీరు అంటే వారి లోపల బాధ ఉన్న ఇన్ని రోజులు వారు దూరమైనటువంటి ఆ బాధ వారిలో ఉన్నది కనుక వారు కన్నీరు కార్చారు. ఇక ఆ యోసేపు అడిగాడు, వీళ్ళంతా ఎవరు అన్నప్పుడు చూడండి, యాకోబు దాసులకు పుట్టినటువంటి కుమారులను ముందు వరుసలో దాసీలను, తర్వాత లేయాను, తర్వాత వారి పిల్లలు, తర్వాత రాహేలు పుట్టినటువంటి పిల్లలు యోసేపు, వారందరి క్రమంగా వరుసగా వచ్చి వీరంతా ఎవరు అంటే దేవుడు నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలే, దేవుడిచ్చినటువంటి సంతానమే అని చెప్పేసి యాకోబు ఏసావుతో చెబుతూ ఇక తన దగ్గరకు వచ్చినటువంటి కానుకను ఏసావుకు ఇస్తూ ఉన్నప్పుడు ఏసావు ఏమన్నాడు, నాకు సమృద్ధిగా ఉన్న దేవుడు కూడా నన్ను దీవించాడు, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు వద్దు అంటే యాకోబు ఇస్తున్న కానుక ఎంత సింపుల్గా తీసేశాడు, త్రోసివేశాడు కదా, నాకు గుందులే ఎందుకు అని చెప్పేసి త్రోసివేశాడు. అంటే కొన్నిసార్లు అన్నదమ్ములు ఇస్తున్నటువంటి కానుకలు త్రోసివేసే వాళ్ళు ఉంటారు. నువ్వు నాకు ఈ కానుకిచ్చావు, గా కానుకిచ్చావు, గిదిచ్చావు, గదిచ్చావు, ఇది అని చెప్పేసి కొంతమంది త్రోసిపుచ్చేవారు కూడా ఉంటారు. అయితే యాకోబు బలవంతం చేశాడు, లేదు నువ్వు నీ కటాక్షం నా మీద ఉండాలి అంటే తప్పకుండా నిచ్చే కానుకలు నీవు స్వీకరించాలి అన్నాడు. ఎందుకంటే దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. కాబట్టి దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూశాను కదా. దేవుని ముఖం కనబడుతుందా? కనబడదు, ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షం అవుతుంది. అలా అన్న ముఖం అలా నాకు అనిపించింది కాబట్టి నేను ఇచ్చే కానుక నీవు తీసుకో అన్నాడు. ఎందుకు కానుక ఇస్తున్నాడంటే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం చూస్తే అక్కడ అంటూ ఉన్నాడు, చాటున ఇచ్చేటువంటి బహుమానము కోపము చల్లారును అని ఉంది అక్కడ. అంటే ఏసావు యొక్క కోపము
చల్లారడానికి యాకోబు ఆ యొక్క బహుమానము కానుక ఇచ్చాడు. తర్వాత బలవంతం చేయగా ఆ యొక్క కానుకను ఏసావు తీసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇక సువార్త పాఠంలోని మనం చూసినట్లయితే తండ్రి కొడుకుల కలుసుకోవడం కుటుంబము మనం చూస్తున్నాం. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ చిన్న కుమారుడు ఏమడుగుతున్నాడు? తండ్రి, ఆస్తిలో నాకు వచ్చేటువంటి భాగము నాకు ఇవ్వు అన్నాడు. అప్పుడు తండ్రి వద్దు అన్నాడు. వద్దు కొడుక, ఇప్పుడే ఎందుకు, ఇంకా చాలా టైం ఉంది, ఆ టైం వచ్చినప్పుడు నేనే మీకు పంచి ఇస్తా అని చెప్పేసి అని ఉంటాడు. కానీ కొడుకు బలవంతం చేస్తాడు. లేదు లేదు, నా మాట నాకు రావాల్సిందే, నా ఆస్తి నాకు రావాల్సిందే, నువ్వు ఇచ్చేయి అని చెప్పేసి ఆ యొక్క కొడుకు తండ్రిని అడిగినప్పుడు ఇక తండ్రి తన మాట ఆస్తిలో భాగము చిన్న కుమారునికి పంచి ఇచ్చాడు. ఇక ఆయన ఏమనుకున్నాడు అంటే, ఓరి డబ్బుతో ఇక్కడ బిజినెస్ చేస్తే నేను లాభపడా, నేను అదే వేరే దేశానికి వెళ్ళినానుకో ఇంకా బాగా డబ్బులు సంపాదిస్తాను అనుకొని అక్కడి నుండి వేరే దేశానికి వెళ్ళాడు. వేరే దేశానికి వెళ్ళగా ఆయన దగ్గర ఉన్న డబ్బులు చూసి స్నేహితులందరూ కూడా ఆయనకు పోగయ్యారు. స్నేహితులు ప్యాకాట ఆడడము, తాగడము కదా, త్రాగుతూ చెడు స్నేహాలు చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించి ప్రేమ వ్యామోహాలు పడిపోయి మునిగి డబ్బులన్నీ కూడా అయిపోయాయి. డబ్బులు అయిపోతూ ఉంటే స్నేహితులందరూ ఒక్కొక్కరు అందరూ దూరం అయ్యారు. ఇతని దగ్గర ఏమీ లేవని చెప్పేసి అందరూ దూరం అయ్యారు. అప్పుడు చాలా పెద్ద కరువు ఆయనకు వచ్చింది, డబ్బులు లేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏం చేశాడు? ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను పందులు మేపుతాను, నాకు కూలి డబ్బులు నాకు ఇవ్వు అని చెప్పేసి. ఈ పందులు దేనికి సూచన అంటే అపవిత్ర ఆత్మకు సూచనగా ఉన్నాయి. ఆ పందులు మేపే యజమాని ఈ పందులను మేపు అని చెప్పేసి ఆ యొక్క పనివానిగా పెట్టుకున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు? పందులు మేపుతా ఉన్నాడు. కానీ ఆ పొట్టుతో ఈయన కడుపు నింపుకుంటుండు. అది చూసిన యజమాని, నువ్వు పందులు మేపడానికి పనికిరావు, పందులు మేపమంటే నువ్వు మేస్తున్నావు కాబట్టి నువ్వు వద్దు అని చెప్పేసి అక్కడి నుండి కూడా ఆయన గట్టి వేయబడ్డాడు. మరింత కరువు ఆయనకు వచ్చింది. అప్పుడు ఆయన బుద్ధి వచ్చింది. ఎలాంటి బుద్ధి వచ్చింది? నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాడికి పుష్టిగా ఆహారం దొరుకుతుంది, కానీ నేను ఇక్కడ ఆకలితో మలమలమాడుచున్నాను. కాబట్టి ఇప్పుడు నేను తండ్రి యొద్దకు వెళ్తాను. ఎలా వెళ్తాను? కొడుకు స్థానముగా కాదు, ఒక కూలివాడి స్థానములో నేను వెళ్తాను. తండ్రి, నేను నీకు ద్రోహం చేశాను, దేవునికి ద్రోహం చేశాను, కాబట్టి నీ కుమారుని నేను అనిపించుకున్నటకు యోగ్యులను కాను, నీ కూలివాడు ఒకనిగా నన్ను పెట్టుకోము అని చెప్పేసి ఆయన కుమారుడు మార్పు కలిగాడు. బుద్ధి వచ్చింది, మానవాసి కలిగినది. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెరలినప్పుడే కమ్మని మాటలే కరువైనయి నా బ్రతుకులు, నీ ఇంటి నుండి వెరలినప్పుడే. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని నీ చిన్నోడిని, చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెరలినప్పుడే. మోయలేని కష్టాలతో కడవలి కన్నీళ్లతో సతమతమై సొమ్మసిల్లిపోయాను నా తండ్రి, నీ ప్రేమ నెరిగి కనువిప్పు కలిగి మారు మనసు కలిగి నేను వచ్చాని నీ దొరుకు కొడుకునే. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని నీ చిన్నోడిని, నీ వాడిని నీ చిన్నోడిని. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కుమారునికి ఇంటి నుండి వెళ్ళిపోగానే ఏం కనిపింది? చెమ్మ చీకటి కమ్మింది. కమ్మని మాటలు కరువాయి, తండ్రి మాటలు కరువాయి, అన్న మాటలు కరువాయి, తల్లి మాటలు కరువాయి. స్వేచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవించాడు కనుక మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, హృదయ పరివర్తన చెందాడు. పాపము చేశాడు కనుక చచ్చిన వాడిగా అయిపోయాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు నేను కూలి వాడిగా వస్తాను, నా తండ్రి యొద్ద ఎందరో పనివారు ఉన్నారు కనుక ద్వారపాలకుడిగా వెళ్తాను అని తండ్రి ఎదురు వచ్చాడు. తండ్రి చూస్తా ఉన్నాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉండగా దూరంలో ఉండగానే కుమారుని వచ్చి కౌలించుకున్నాడు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మన పిల్లలు కొన్నిసార్లు ఇంటి నుండి పారిపోతారు కదా, కొన్నిసార్లు డబ్బులు తీసుకుంటారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న డబ్బులు ఓ 1,00,000 రూపాయలు తీసుకుంటారు, బంగారం తీసుకుంటారు, ఓ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మాయి కూడా కదా ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకుంటారు, బంగారం వెండి తీసుకుంటారు, అబ్బాయిని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి అన్నీ అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తే మనం ఏమంటాం, నువ్వు ఎప్పుడు వెళ్ళాలి, అప్పుడే చచ్చిపోయినావు, రావద్దు నా ఇంటికి కదా, నా ఇంటికి నువ్వు రావద్దు, చచ్చిపోయినావు అని చెప్పేసి మనం వారిని గట్టి వేస్తాం. కానీ ఎలా ఉండాలి ఒక తల్లిగా ఒక తండ్రిగా అంటే, మన కొడుకు మన కూతురు వారి బయటికి వెళ్ళిపోతే ఎప్పుడు వారి మార్పు కలిగినా వస్తే వారి ఇంటికి వస్తే స్వాగతం ఇచ్చేవాడానికి సిద్ధంగా ఉండి తలుపులు తెరిచి ఉండాలి వారి కొరకు. మనం అలాంటి తండ్రిగా అలాంటి తల్లిగా మనం ఉండాలి. దేవుని ప్రేమ అలాంటి ప్రేమ. మనం ఎంత పాపాత్మమైనప్పటికీ తిరిగి తన చెంతకు వస్తే దేవుడు ఎప్పుడు తలుపులు తెరిచి ఉంచుతారు, మనల్ని మన్నిస్తూ ఉంటాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో మన అపరాధముల చేత మనం చచ్చిన వారమైంటిమి అక్కడ ఉంది. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఇదిగో నా కుమారుడు ఇదిగో చనిపోయి మరలా ఆయన బ్రతికి ఉన్నాడు అని అక్కడ చెప్తూ ఉన్నాడు. అనగా ఫిజికల్గా ఆధ్యాత్మికంగా ఆయన మరణించి ఉన్నాడు. ఎప్పుడైతే పాపము చేశాడో ఆయన చనిపోయాడు. దేవుడు ఆదమకు చెప్పాడు, మీరు పండు తిను దినమున చనిపోతారని దేవుడు చెప్పాడు కదా. ఈ పండు తినద్దు, ఈ పండు తింటే మీరు చనిపోతారు కనుక ఆ పండు తిన్న దినాన వారు చనిపోయారు. ఇక్కడ తగ్గిపోయిన కుమారుడు చూడండి, తండ్రి ఆజ్ఞ మీరు వెళ్ళిపోయాడు, ఆయన పాపము చేశాడు, విచ్చలవిడి జీవితాన్ని జీవించి కనుక నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు కనుక ప్రశస్తమైనటువంటి వస్త్రాలు అతనికి తొలగింప చేశారు. ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తున్నారు అంటే స్నానం చేయకుండా ఉండరు. స్నానం చేయించి సబ్బుతో స్నానం చేయించిన తర్వాత ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఎవరికి ఇస్తారు? ప్రశస్తమైన వస్త్రాలు గొప్పవారికి కదా, పెద్దవారికి, మంచి స్థాయిలో ఉన్నటువంటి వారికి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు. ఇవి రక్షణకు గుర్తుగా ఉన్నాయి. తర్వాత వేలికి ఉంగరం అధికారానికి గుర్తుగా ఉన్నాయి. తర్వాత చెప్పులు తొలగించండి, స్వేచ్ఛకు గుర్తుగా ఉన్నాయి. చెప్పులు తొలగించడము స్వేచ్ఛకు గుర్తుగా ఉన్నాయి. తర్వాత కోడెదూడను వధించండి, యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాయి. విందు చేయడము సంతోషానికి గుర్తుగా ఉండడం మనం అక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ, కరుణ, జాలి ఇలాంటిది కనుక మనం ఎంత పాపాత్ములమైనప్పటికీ, మనం ఎలాంటి పాప్యమైనప్పటికీ ప్రభు చెంతకు రావడానికి ప్రభు ఎప్పుడు వస్తారా అని చూస్తూనే ఉన్నాడు. కనుక మనం ఏదో విధంగా మనం తప్పిపోయామేమో, మన పిల్లలు తప్పిపోతున్నారేమో, కుమార్తె తప్పిపోతున్నాడేమో, కూతురు తప్పిపోతూ ఉన్నారేమో, వారు ఏమవుతూ ఉన్నారో అయినప్పటికీ క్షమించేటువంటి మనస్సు మనకుండాలి. మన దేవునికి ఉంది. క్రైస్తవ కుటుంబాలుగా మన కుటుంబాలకు క్షమించి కలిసే అటువంటి చూడండి, అన్నదమ్ములు కలుస్తున్నారు కదా, ఇక్కడ తండ్రి కొడుకులు కలుస్తున్నారు. కానీ మన విశ్వాస జీవితాల్లో మనము కూడా అలా కలిసి మెలిసి జీవించేటువంటి జీవితం దేవుడు నీకు నాకు మనందరికీ మన కుటుంబాలకు దేవుడు సమృద్ధిగా దయచేయును గాక.